या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తానౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతుంది ఈ నెలంతా, గోచార ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచార ఫలితాలే. దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు. అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు. ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే. ఇది ఎంత చేసినా దీని ప్రభావం 10% మాత్రమే. వ్యక్తిగత జాతకం అనేటటువంటిది 100% నిష్ణాతులైన వాళ్ళు చెబితే, అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము. దీనిలో నా కల్పనలు కానీ, అభూత కల్పనలు కానీ, మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ, లేకపోతే బికారాళ్ళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు. శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. ఇది గమనించుకోండి. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి శుక్ర భగవానుడు జన్మంలోను, మళ్ళీ అంటే శుక్రుని యొక్క ఈ నెలలో నవంబర్ నెలలో ఆయన 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడ? కన్యలో ఒక 2 రోజులు, తులలో ఒక 24 రోజులు, అలాగే వృశ్చికంలో 4 రోజులు, 3 రాశుల్లో సంచారం చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది వృశ్చిక రాశి గురించి కాబట్టి, శుక్రుడు గురించి ప్రత్యేకంగా శుక్రుడు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం వెనక్కి వెళ్ళక తప్పదు. కన్యలో ఒక 2 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. అంటే అది 11వ స్థానం అవుతుంది. ఆ 2 రోజులు కూడా ధనానికి లోటు ఉండదు, ఆహ్లాదకరమైన పరిస్థితులే ఉంటాయి. ఇక వ్యయ స్థానంలో 24 రోజులు. ఈ వ్యయ స్థానంలో కూడా యోగించేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం ఒక్కటే నవగ్రహాలలో. కాబట్టి ఇక్కడ కూడా 24 రోజులు కూడా మీకు ధన ఆదాయం పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది, ధన లాభం ఉంటుంది, శత్రువులతోటి ఏ విధమైనటువంటి భయాలు అవన్నీ ఉండవు. మోక్షాన్ని గురించి కూడా ఆలోచన, అంటే భక్తి, ఇవన్నీ కూడా పెరిగే అవకాశం మనకి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు 24 రోజులు కనపడుతోంది. అలాగే జన్మల్లో 4 రోజులు, మొత్తం అంటే శరీర తనుభావం కాబట్టి అక్కడ మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన ఇవన్నీ ఉన్నాయి. ఇవి 3 రాశుల్లోనూ ఉన్నారు కాబట్టి, శుక్ర భగవానుడు 3 రాశుల్లోనూ కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు ఏకాదశి స్థానం లాభానికి సంబంధించి చూపిస్తుంటుంది. వ్యయ స్థానంలో కూడా ఇంచుమించుగా అవే ఫలితాలు ఇస్తూ ఉన్నాడు శుక్ర భగవానుడు. కాబట్టి మీకు షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి వాడు. ఎందుకంటే ఎక్కడ వచ్చినా కూడా కళలకు సంబంధించి మనం శుక్రుడు గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే లలిత కళలన్నిటికీ కూడా కారణం శుక్ర భగవానుడే. డ్రాయింగ్ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, శిల్పం చెక్కడం కావచ్చు, పల్లెటూరులో అనేక రకాలైనటువంటి జానపద కళలు ఉంటాయి, అవి కావచ్చు. ఏ లలిత కళ తీసుకున్నా కూడా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహంతో ముందుకు వస్తుంది. ఒక మనిషికి స్వతహాగానే ఏ సంగీతం నేర్చుకోకపోయినా కూడా అద్భుతంగా పాడగలుగుతూ ఉంటారు. దానికి కారణం శుక్రుడే. ఈ విధంగా ఎందులోనో రాణించారంటే లలిత కళల్లో శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం ఉండబట్టే, లేకపోతే రాణించలేరు. ఇది శుక్ర భగవానుడు. ఇక రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, ఈయన కూడా ఈ నెల రోజుల్లో మొదట 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. వ్యయ స్థానంలో రవి సంచారం వల్ల ధనవ్యయం పెరిగిపోతుంది, కొంతమందికి కలతర నష్టం జరుగుతుంది, కొంతమంది కారాగార శిక్ష కూడా పడేటట్టు అవకాశం ఉంటుంది. దుర్మార్గులు కూడా ఉంటారు కదండి. 70 కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒక రాశి కిందకి 70 కోట్ల మంది వస్తారు, ప్రపంచ జనాభాని 12 పెట్టి భాగిస్తే. కాబట్టి ఆ 12లో ఉన్నప్పుడు ఈ విధంగా బాగా ఫలితాలు ఇస్తే జన్మల్లో 14 రోజుల పాటు ఉంటారు. అక్కడ సంక్రమణం జరుగుతుందన్నమాట అండి.
తుల నుంచి వృశ్చిక సంక్రమణం జరిగింది కాబట్టి 14 రోజుల పాటు ఇక్కడే ఉంటారు 17వ తారీఖు నుంచి వృశ్చికంలో జన్మంలో ఉన్నారు కాబట్టి జన్మంలో ఉన్నప్పుడు కొంచెం ఆలోచనలు తీవ్రంగా ఉండడం, ప్రవర్తన సరిగా లేకపోవటం ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఆరోగ్య విషయంలో కూడా దెబ్బతినేటటువంటి అవకాశం అంటే చిన్నపాటి అనారోగ్యాలు కూడా కలిగేటువంటి అవకాశం రవి వల్ల కలుగుతుంది. కుజుడు జన్మంలో అస్సలు యోగించడండి. ఆయన కూడా ఇంచుమించు తీవ్ర స్వభావి, మాటలో కఠినత్వం ఉంటుంది. గాయాలు అయ్యి శరీరానికి తనుభావం కాబట్టి గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడ ఏది మొదలుపెట్టినప్పటికీ ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే జన్మల్లో ఒక 24 రోజుల పాటు జన్మల్లో ఉన్నారు. ఏమీ ఉపయోగం లేదని జన్మల్లో ఆయన యోగించజాలరు. అలాగే వ్యయస్థానంలో 6 రోజులు. వ్యయస్థానంలో కూడా ఆయన 6 రోజులు యోగించరు. అక్కడ ఇక్కడ కూడా ధన వ్యయమే జరుగుతూ ఉంటుంది. జన్మల్లో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు కానీ, వ్యాపారం సరిగా నడవటం కానీ, ఏమీ మనసు బాగలేకపోవటం, శరీరానికి సంబంధించి కొంచెం అనారోగ్యాలు కూడా పొడచూపే అవకాశం ఉంది. అంటే రవి యోగించటం లేదు, కుజుడు యోగించటం లేదు, బుధుడు యోగించటం లేదు, శుక్రుడు మాత్రం యోగిస్తూ ఉన్నారు. శుక్రుడు ఒకడు యోగిస్తూ ఉన్నారు. ఇకపోతే చతుర్థంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. రాహుగ్రహ సంచారం అలాగే పంచమంలో ఉన్నటువంటి శని కూడా వక్రగతి కారణంగా చతుర్థ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి 28వ తారీఖు వరకు అర్ధాష్టమ శని ఫలితాన్ని ఇస్తాడు. తదుపరి మీనంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు పంచమ స్థాన ఫలితాన్ని ఇస్తారు. ఇది ఈ విషయంగా శని విషయంగా. ఇక్కడ రాహువు ఇక్కడ మొత్తంగా 28వ తారీఖు వరకు శని రాహువు ఇద్దరే కలిసే ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీకు జరగబోయేటటువంటి విషయం ఏంటంటే దీన్ని సుఖస్థానం అంటారు. తల్లిగారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. విద్య విషయంలో కానీ, గృహ విషయంలో కానీ, భూమి విషయంలో కానీ, వాహనం విషయంలో కానీ, స్వభావం విషయంలో కానీ ఇబ్బందులు పూర్తిగా ఉంటాయి. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహనాలు అమ్మేవారికి, వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళందరికీ అనుకూలం కాదు. అలాగే ప్రతివారు ఈరోజు వాహనం లేకుండా నడిచే పాదచారులుగా 1% కూడా లేరని చెప్పాలి. అంచేత ప్రతివారు ఏదో వాహనం నడిపేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు అట్లా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే చతుర్థంలో 2 రాహువు శని తీవ్రమైనటువంటి గ్రహాలు, తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు ఉన్నాయి కాబట్టి. ఇకపోతే ఇదే వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతోంది. అతిచారం వలన ఏది ఏమైనా సరే భాగ్యస్థానంలో గురు సంచారం వలన మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని గురువు ఇవ్వబోతున్నారు. ఇక్కడ తండ్రి గారితో మీకున్న అనుబంధం బాగా పెరుగుతుంది. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. గుళ్ళు గోపురాలు తిరగగలుగుతారు. అలాగే ఇక్కడ భాగ్యస్థానం కాబట్టి కొంతమందికి వివాహం అయ్యే అవకాశము, వివాహం కుదిరేటటువంటి అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంది. దశమస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి. కేతుగ్రహ సంచారం దశమస్థానంలో జరగడం ద్వారా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదండి. వృత్తి అంటే ఇప్పుడు సొంత వృత్తి అనుకోండి, నష్టాలు జరుగుతూ ఉంటాయి వ్యాపారం అయితే. అదే ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి, మీరు కష్టపడి ఎంత పని చేసినప్పటికీ కూడా మీకు సరి అయినటువంటి గుర్తింపు రాకపోవటం లాంటి అంశాలు ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి వృత్తిపరమైన ఇబ్బందులన్నీ మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు వృశ్చిక రాశి వారికి కలుగుతున్నాయి. కాబట్టి నిజంగా చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి గ్రహము శుక్రుడు ఒకడు, గురువు ఒకరు, కేతు ఒకరు, 3 గ్రహాలు మాత్రం మీకు అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా పర్వాలేదని చెప్పుకోవాలి. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క దోషాలు పోవటానికి ఈ నవగ్రహ జపాలు, అదే శ్లోకాలు, లేదో గాయత్రియో లేకపోతే ఏదో ఒకటి చేసుకున్నట్టయితే మీకు ఆ దోషాల నుంచి సునాయాసంగా బయటపడతారు. శుభం.